ఈరోజైతే పున్నం ఉంది కదండీ! ఇది ఆయుర్వేదిక్ మందులదండి. మేమైతే ఆయుర్వేదిక్ మందులైతే తింటాం. ఇక్కడ అమావాస పౌర్ణమికి హోమం చేసి మందులిస్తారండి. మేమైతే అవి తెచ్చుకుంటాం. ఇదైతే ప్రసాదం. ఈ ప్రసాదంలో అయితే ఏవో మూలికలేసి వండుతారంటండి. ఇదైతే వాటర్ అండి. ఈ వాటర్‌లో అయితే ఇక్కడున్న ఔషధాలన్నీ ఏసి కాస్తారంట. కొంచెం బెల్లం కలర్‌లో ఉంటాయండి. వేడిగా ఉంటాయి నీళ్ళు గూడా. ఈ ప్రసాదం గానీ, వాటర్ గానీ పొద్దున పూట వస్తేనే దొరుకుతాయండి. ఎండబెడితే అయిపోతాయి. అమావాస పౌర్ణమికే పెడతారు. వీళ్ళందరూ అయితే డాక్టర్‌ని కలవడానికి వచ్చిన వాళ్ళండి. ఇక్కడున్న వాళ్ళందరూ పేషెంట్లు వీళ్ళు. విడి రోజుల్లో కంటే అమావాస పౌర్ణమికి ఎక్కువ మంది వస్తారండి. చాలా దూరం నుంచి వస్తారు. హోమం పెడతారు కదా! దానికోసం వస్తారండి. ఇవన్నీ అయితే మందులు. మనకు అన్ని వ్యాధులకు మందులైతే ఇస్తారండి. అమావాస్యకి పౌర్ణమికి ముక్కులో కంట్లో డ్రాప్ చేస్తారండి. దానికోసం దూరం నుంచి వస్తారు. ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. ఇక్కడున్న వాళ్ళందరూ ఆ డ్రాప్స్ కోసం వచ్చినారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. డ్రాప్స్ అయితే ఫ్రీగా వేసేవారండి. ఇప్పుడైతే మనిషికి ₹100 తీసుకుంటున్నారు. పొద్దున పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం పెడతారండి. మేము కూడా టిఫిన్ అయితే తిన్నామండి. ఇంతకు మేము ఎందుకెళ్ళాం అనుకుంటున్నారేమో. ఎందుకెళ్ళానన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.